డిసెంబర్ నెల 1వ తారీఖు 2023. ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. Proverbs chapter 1 verse 7. The fear of the Lord is the beginning of knowledge, but fools despise wisdom and instruction. व्यवस्था विवरण अध्याय 1 वचन 7. यहोवा का भय मानना बुद्धि का मूल है. बुद्धि और रिक्शा को मूढ़ ही लोग तुच्छ जानता है. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం భయం కలిగి ఉన్నప్పుడు మాత్రమే తప్పులు చేయకుండా ఉంటాం. మనం పాపం చేయాలన్నా ఏది చేయాలన్నా దేవుడు చూస్తున్నాడు. దేవుడు సర్వాంతర్యామి. ఆయన మనం చేసిన ప్రతిదానికి తగిన ఫలం ఇస్తాడు. చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి ఫలం ఇస్తాడు అనే ఒక భయం ఉంటే మనము మంచి మార్గంలో నడవగలుగుతాం. ఆ భయంతో దేవుని సన్నిధిలో మనం జీవించినప్పుడు అదే జ్ఞానానికి మూలం. ఆయన యందు భయం కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. అప్పుడు మనం ఎటువంటి చెడులోనూ పాపంలోనూ పడిపోకుండా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ జీవించగలుగుతాం. అదేవిధంగా దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. ఈ సమస్తాన్ని ఆయనే సృష్టించాడు, ఆయనే నడిపిస్తున్నాడు, ఆయనే మనకి సమస్తము చేస్తున్నాడు అనేటువంటి జ్ఞానం కలిగి భక్తి కలిగి ఉంటే ఆయన యొక్క రెక్కల నీడలో మనం ఆశ్రయం పొందగలుగుతాం. ఆయన మనం అన్నీ అడగగలుగుతాం. ఆయన ద్వారా ప్రతి విధమైన మేలు పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుని యందు భయం కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. మూర్ఖులు ఇవేవి ఆలోచించకుండా తమ యొక్క బలాన్ని బట్టి, తమ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి దేవునికి దూరంగా ఉంటారు. వాటిని దేవుని యందు భయం అనేది వాళ్ళు లెక్క చేయరు. కాబట్టి మనం దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి జీవిస్తూ ఆయన ద్వారా సంపూర్ణమైన మేలు పొందుకుందాం. దేవుడి లేఖనం ద్వారా మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.